వధువు స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వధువు మరీ పొడవుగాను మరీ పొట్టిగాను ఉండరాదు. పెద్ద స్థానాలు ఉండకూడదు. అన్నలు తమ్ముళ్ళు ఉండాలి. వధువు తరపు వారిచ్చిన కానుకలు వధువుకే చెందుతాయి. వివాహమాడిన భర్త నపుంసకుడైన సగృత్రికూడితో సంతానం పొందటం తప్పు కాదు, పాపం అంతకన్నా కాదు. భార్యకి ఇష్టం లేకుండా అనుభవించటము నేరమే. అతిగా అలంకరించుకునేది అయి ఉండాలి. వెంట్రుకలు విరబూసుకుని తిరగరాదు. జడను గుండెలపైకి వేసుకునుటము, పమిటను పదే పదే సర్దుకోవటము చేయరాదు. స్త్రీ తల విరబూసుకొని తిరగటమంటే శోకానికి సంకేతము. భర్త మాటకు ఎదురు చెప్పే స్త్రీ, అతిగా ఆవేశపడే స్త్రీ తను సుఖపడకపోవటమే కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా సుఖంగా ఉంచదు. స్త్రీకి కోపము, ఆవేశము, అసహనము ఖచ్చితంగా నష్టాన్ని తెచ్చి పెడతాయి. స్త్రీకి తినే రాతుంటేనే మగవాడు సంపాదించగలడు. స్త్రీ పాపము పురుషుణ్ణి వెంటాడుతుంది. అనుభవించే అలవాటు పిల్లలకి మాత్రమే ఉంటే వారికి ఊహ వచ్చేసరికి తల్లి తండ్రి దరిద్రాన్ని అనుభవించాల్సిందే.